డీలిమిటేషన్ హీట్ జనాభా ప్రాతిపదికన లోక్సభ సెగ్మెంట్లు విభజిస్తే ఊరుకోబోమని దక్షిణాది రాష్ట్రాల హెచ్చరిక. తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన. నార్త్ స్టేట్స్ కు మాత్రం భారీగా లబ్ధి జరుగుతుందని ఫైర్. జనాభా నియంత్రణ కారణంగా సౌత్ స్టేట్స్ కి ఇప్పుడు నష్టం. లోక్సభలో ప్రాతినిధ్యం 24 నుంచి 19% పడిపోయే ఛాన్స్. తెలంగాణ ఏపీలో 3 సీట్ల చొప్పున పెరిగే అవకాశం. కేరళలోనైతే ఇప్పుడున్న సీట్లలో 1 తగ్గిపోవచ్చు. యూపీ, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న సీట్లు. ఇప్పటి వరకు 3 సార్లు డీలిమిటేషన్, 2 సార్లు సీట్ల పెంపు. ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా నోరు ఓపెన్ చేయడం జరిగింది. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏమన్నాడో చూద్దాం. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టి సౌత్ స్టేట్స్ కు శిక్ష విధించవద్దు. ఒకవేళ అలా చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోం. కేంద్ర ప్రయత్నాలను అడ్డుకుంటాం. కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టొద్దు. దీనిపై అందరం కలిసికట్టుగా పోరాడుదాం అంటున్నాడు స్టాలిన్. కానీ రాజ్యాంగంలో అట్నే ఉంది తమ్మి. నీకు బుద్ధి లేదు, కులం పేరు, రాష్ట్రం పేరు, భాష పేరు బతికటోని నీకేం తెలుస్తుంది? రాజ్యాంగం, హక్కులు, హిందుత్వం, ముస్లింలు అందరిని గౌరవించాలి ఈ దేశంలో అని. ఉన్న సీట్లను కూడా కోల్పోతాం. 1 నేషన్ 1 ఎలక్షన్ డీలిమిటేషన్ ఇదే ప్రధాని మోదీ ఎజెండా. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. అదనంగా నియోజకవర్గాలు రాకపోగా ప్రస్తుతం ఉన్న సీట్లను కూడా కోల్పోతాం అంటున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఏమంటున్నాడు చూద్దాం. సీట్లు తగ్గవంటే పెరగవనే కదా. డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. సీట్లు తగ్గవంటే పెరగవనే కదా. బహుశా ఆయనకు సరైన సమాచారం లేనట్టుంది. సౌత్ రాష్ట్రాలను ఆయన తప్పుదో పట్టిస్తున్నారంటూ ఈయన పేర్కొంటున్నాడు. దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ సెగ రాజుకుంటుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అయితే కేంద్రం అందుకు అనుసరించబోతున్న విధానంపై సౌత్ స్టేట్స్ లో ఆందోళన నెలకొంది. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్రం భావిస్తుండగా అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం భారీగా లాభపడతాయని 5 రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల నేతలు మండిపడుతున్నారు. జనాభా తగ్గించడమే మేము చేసిన పాపమా అని పలు వేదికలపై ప్రశ్నిస్తున్నారు. మోదీ 1 నేషన్ 1 ఎలక్షన్ డీలిమిటేషన్ ఎజెండా ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటే, 2 కంటే ఎక్కువ మంది పిల్లలు కని జనాభా పెంచాలని ఏపీ, తమిళనాడు సీఎంలు చంద్రబాబు, స్టాలిన్ పిలుపునివ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి చంద్రబాబు ఏమన్నాడో చూద్దాం. ఒకప్పుడు జనాభా 2 పిల్లలుంటేనే ఎన్నికల్లో పోటీ. ఒకప్పుడు జనాభా ఒక భారం, ఇప్పుడు అది ఒక ఆస్తి. గతంలో జనాభా నియంత్రణ కోసం ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్ళం. 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని చట్టాన్ని తీసుకొచ్చాం. ఇకపై దానిని మార్చబోతున్నాం. కనీసం 2 పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేశారని నిబంధన చేపట్టబోతున్నాం అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొంటున్నారు. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాల్లో 1 సీటు కూడా తగ్గదు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. దక్షిణాదిన సీట్లు తగ్గవు అంటే పెరగవనే కదా అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరాదిన సీట్లు పెరిగి దక్షిణాదిలో తగ్గితే పార్లమెంట్ తో పాటు కేంద్ర ప్రభుత్వంలో సౌత్ ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. నాడు కేంద్ర ప్రభుత్వ సంస్కరణలు అమలు చేసి జనాభా నియంత్రణలో ముందు వరుసలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడు తీవ్రమైన నష్టం తప్పదన్న భయాలు వెంటాడుతున్నాయి. ఉత్తరాదిలో బాగా పట్టున్న బీజేపీ అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలన్న లక్ష్యంతో ఈ తరహా వ్యూహంతో ముందుకు వెళ్తున్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం లోక్సభలో ఉన్న 543 స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలే కేవలం 129 సీట్లే. అంటే మొత్తం స్థానాల్లో సౌత్ వాటా కేవలం 24%. 19 లక్షల జనాభాకు 1 సీటు చొప్పున డీలిమిటేషన్ జరిగితే ప్రస్తుతం ఉన్న మొత్తం లోక్సభ స్థానాలు 753కు పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల సీట్లు 144 చేరుతాయి. మొత్తంగా సౌత్ వాటా 19%కి పడిపోతుంది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలను ఇదే అంశం తీవ్రంగా కలవరపెడుతుంది. డీలిమిటేషన్ జరిగితే సభలో ఉత్తరాది గుత్తాధిపత్యానికి తెర తీసినట్లు అవుతుందన్న ఆందోళన కనిపిస్తుంది. ఈ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో 3 సీట్లే పెరుగుతాయి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే తెలంగాణ, ఏపీలో 3 చొప్పున సీట్లు పెరగనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్సభ సీట్లు ఉండగా 20కి, ఏపీలో 25 ఉండగా 28కి పెరుగుతాయి.
కేరళ పరిస్థితి అయితే మరీ దారుణంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 20 సీట్లు ఉండగా ఒక స్థానానికి కోత పడి 19% తగ్గుతాయి. తమిళనాడులో 39 సీట్లు ఉండగా 2 పెరిగి 41 స్థానానికి చేరుకుంటాయి. కర్ణాటకలో 28 స్థానాలు ఉండగా 28 స్థానాలు ఉండగా 36కు పెరుగుతాయి. దక్షిణాదిలో అంతో ఇంతో లాభపడేదంటే కర్ణాటకేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఏ రకంగా చూసినా దక్షిణాదిలో పెరిగే సీట్లు 15 మాత్రమే. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలను యూపీ, బీహార్ వంటివి భారీగా లాభపడుతున్నాయి. ప్రస్తుతం యూపీలో 80 లోక్సభ స్థానాలు ఉండగా అవి 128కి చేరుకుంటాయి. బీహార్లో 40 సీట్లు ఉండగా 70కి, మధ్యప్రదేశ్లో 29 సీట్లు ఉండగా 47కు, మహారాష్ట్రలో 48 నుంచి 68కి, రాజస్థాన్లో 25 నుంచి 44కు లోక్సభ స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ 2 సార్లు పెరిగినాయి. గతంలో జనాభా లెక్కలు చేసిన ప్రతిసారి లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజిస్తూ వచ్చారు. రాజ్యాంగంలోని 82, 170 అధికరణల ప్రకారం నియోజకవర్గాల హద్దులను నిర్ణయించి సీట్ల సంఖ్యలో మార్పులు చేశారు. స్వతంత్ర భారత చరిత్రలో 3 సార్లు డీలిమిటేషన్ చేయగా 2 సార్లే సీట్ల సంఖ్యను పెంచారు. తర్వాత దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను పరిగణలోకి తీసుకున్న నాటి కేంద్ర ప్రభుత్వాలు సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయకుండా కేవలం హద్దులను మాత్రమే మార్చాయి. 1951 జనాభా లెక్కల ప్రకారం 36.1 కోట్ల జనాభా ఉండేది. అప్పుడు ప్రతి 7.3 లక్షల జనాభాకు ఒక లోక్సభ స్థానం చొప్పున 494 సీట్లు నిర్ణయించారు. తర్వాత 1961 జనాభా లెక్కల్లో జనాభా 43.9 కోట్లకు పెరిగింది. అప్పుడు 8.4 లక్షలకు సీటు చొప్పున లోక్సభ స్థానాలను 522కు పెంచారు. మూడోసారి 1971 జనాభా లెక్కల ప్రకారం 54.8 కోట్ల జనాభా లెక్క తేలింది. 10.1 లక్షల జనాభాకు సీటు చొప్పున 543 స్థానాలను నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 54 ఏళ్లలో ఒక్కసారి కూడా మళ్ళీ సీట్ల సంఖ్యలో మార్పులు చేయలేదు. 25 ఏళ్లకు పోస్ట్ పోన్. దేశంలో జనాభా పెరిగిపోతుండటంతో జనాభా నియంత్రణపై నాటి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 1976 ఎమర్జెన్సీ టైం నాటికి అది పీక్స్ చేరింది. దీంతో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాజ్యాంగానికి 42వ సవరణ చేసి డీలిమిటేషన్ 25 ఏళ్ల పాటు వాయిదా వేశారు. తద్వారా రాష్ట్రాలు జనాభా నియంత్రణపై దృష్టి సారిస్తాయని ఆమె భావించారు. డీలిమిటేషన్ చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయన్న ఉద్దేశంతో జనాభా నియంత్రణను రాష్ట్రాలు పాటించుకోవన్న ముందు చూపుతోనే డీలిమిటేషన్ ను ఆపేశారు. అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు ఇవ్వాలని భావించారు. దీంతో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను తమ భుజ స్కంధాలపై వేసుకున్నాయి. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. అదే సమయంలో వెనుకబడిన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాలు మాత్రం జనాభా నియంత్రణను గాలికి వదిలేశాయి. ఆయా రాష్ట్రాల్లో జనాభా పెరిగిపోయింది. ఫలితంగా ఉత్తరాదిలో జనాభా పెరిగి పశ్చిమ దక్షిణాదిలో తగ్గినట్టయింది. ఈ క్రమంలో 2001లో జనాభా లెక్కలు చేసిన అప్పటి ప్రధాని వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగానికి 84వ సవరణ చేసి డీలిమిటేషన్ మరో 20 ఏళ్ల పాటు వాయిదా వేసింది. అంటే 2026 వరకు నియోజకవర్గాల సంఖ్య పెంచరాదని నిర్ణయించింది. 2001లో సీట్ల సంఖ్యను పెంచకపోయినా నియోజకవర్గాల హద్దులను మాత్రం మార్చారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే తమ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంటుందని నాడు దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తం చేయడంతో కేవలం హద్దుల మార్పు వరకే నాటి కేంద్ర ప్రభుత్వం పరిమితమైంది. ప్రస్తుతం దానికి మరో ఏడాది గడువు మాత్రమే ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దానిపై స్పీడ్ పెంచింది. జనాభా నియంత్రణ దక్షిణాదికి శాపమ్మ. జనాభా నియంత్రణను ఓ యజ్ఞంలా చేయడమే తమకు శాపంగా మారిందంటూ దక్షిణాది రాష్ట్రాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. జనాభాను కంట్రోల్ చేయడమే ఆయా రాష్ట్రాలకు ప్రతికూలంగా మారిందని ఆర్ఎస్ఎస్ కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. జనాభా నియంత్రణలో సక్సెస్ అయినందుకు సీట్లు నష్టపోతామన్న పశ్చిమ దక్షిణాది ఆందోళనను సంఘ్ మ్యాగజైన్ ఆర్గనైజర్ కూడా ప్రస్తావించింది. ఇప్పుడు ఆ జనాభానే ఆయుధంగా మలుచుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు డీలిమిటేషన్ చేపట్టాలని ఎత్తులు వేస్తున్నదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఎక్కువ జనాభా సాకును చూపి ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులను ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేసి సీట్ల సంఖ్యను పెంచితే నిధుల మళ్లింపులో కేంద్రానికి అడ్డు అదుపు అన్నది లేకుండా పోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గాల ఆధారంగా ఇచ్చే ఎంపీ ల్యాండ్స్ నిధులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఉత్తరాది వైపునికి వెళ్తాయని, సొమ్ములు దక్షిణాదికి సోకులు ఉత్తరాదికి అన్న చందంగా పరిస్థితి మారుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక అసెంబ్లీ సీట్ల సంగతి, ఇక మహిళలకు ప్రాతినిధ్యం డీలిమిటేషన్ తో మహిళా స్థానాల సంఖ్య మాత్రం పెరుగుతుందన్న ఆశలు ఉన్నాయి. ప్రస్తుతం లోక్సభలో మహిళల కోట 82 గానే ఉండగా డీలిమిటేషన్ జరిగితే 182కు పెరుగుతుందని చెప్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తే 33% రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్తున్నారు. ఈ క్రమంలోనే డీలిమిటేషన్ జరిగితే మహిళలకు లాభం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ సీట్ల సంగతి ఏంటి? కేంద్రం డీలిమిటేషన్ ను ముందుకు తీసుకెళ్తే మన రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 119 స్థానాలు ఉండగా 153 సీట్లకు పెరుగుతాయన్న చర్చ నడుస్తుంది. అంటే 34 సీట్లు పెరుగుతాయని చెప్తున్నారు. ఇందులో ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 11 సీట్లు పెరుగుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో 30% పైగా జనాభా హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి సీట్లు 24 నుంచి 35కు పెరుగుతుండగా మిగతా రాష్ట్రం అంతటా కేవలం 23 సీట్లే పెరుగుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా ఎంత ఉండాలి ఒకసారి చూస్తే గతంలో 3 సార్లు డీలిమిటేషన్ చేసినప్పుడల్లా ఒక్కో నియోజకవర్గంలోని జనాభా ప్రాతినిధ్యాన్ని పెంచుతూ వచ్చారు. చివరిసారిగా 1971లో చేసినప్పుడు 10.11 లక్షల జనాభాకు ఒక సీటుకు నిర్ధారించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 54 ఏళ్లలో జనాభా 140 కోట్లకు పైగా చేరింది. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ ఒక్కో సీటుకు ఎంత జనాభాను ప్రాతిపదిక తీసుకుంటున్నది ఆసక్తికరంగా మారింది. చివరిసారిగా చేసినట్లు 10.11 లక్షల జనాభాకు ఒక సీటు ఉండేలా నిర్ణయిస్తే ప్రస్తుతం సీట్ల సంఖ్య 1400 దాకా చేరే అవకాశం ఉంది. అదే జరిగితే యూపీ ఉత్తరాఖండ్ లో కలిపి సీట్ల సంఖ్య 250కి పెరుగుతుందని చర్చ నడుస్తుంది. అదే బీహార్ జార్ఖండ్లలో 82కు పెరుగుతాయి. ఇదే లెక్కన తమిళనాడు సీట్లు 76కు, కేరళ సీట్లు 36కు, తెలంగాణలో ఇప్పుడున్న సీట్లకు అదనంగా మరో 20 కలిసి 37కు చేరుతాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 10.11 లక్షల జనాభా ప్రాతిపదికను పరిగణలోకి తీసుకునే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి బదులు ప్రతి 20 లక్షల జనాభాకు సీటు చొప్పున డీలిమిటేషన్ చేస్తే దేశవ్యాప్తంగా సీట్లు 710 వరకు చేరుతాయి. ఇలా ఎంత జనాభాను ప్రాతిపదికన తీసుకున్నా ఉత్తరాదిన జనాభా ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఎక్కువ, దక్షిణాదిన తక్కువ రేషియోలో సీట్లు పెరుగుతాయి. దీనికి బదులు ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఉన్న సీట్ల సంఖ్యను ప్రాతిపదికన తీసుకుని 50% పెంచాలని, తద్వారా అన్ని రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని దక్షిణాది సీఎంలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ డిమాండ్ లో వాస్తవం లేదు. ఈ డిమాండ్ అయ్యే అవకాశం లేదు. కేంద్రంపై పోరాడతామంటున్నాడు స్టాలిన్ అన్న. మొత్తం ఈయన కులాల గురించి, ప్రాంతం గురించి, భాష గురించి పోరాడతాడు, కానీ ప్రజల గురించి మాత్రం పట్టించుకోడన్నా.